ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ ఈ హరిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, దేశ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, సో ఆయనకు ఇంకా ప్రతిపక్ష హోదా దక్కలేదు. సో అపోజిషన్లో ఉన్న లీడరు మొన్న ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఏపీలో జరుగుతున్న రెడ్ బుక్ పాలన మీద ఆయన ధర్నా నిర్వహించినారు. సో ఆ ధర్నాలో భాగంగా అఖిలేష్ యాదవ్ కూడా పార్టిసిపేట్ చేసినారు. సో అఖిలేష్ యాదవ్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసినారో ఇటు బీజేపీకి కూడా కోపం వచ్చిందన్నట్టు మనకు తెలుస్తున్న విషయం. ఎందుకు అనంటే మొన్నటిదాకా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు లేరు కానీ పరోక్షంగా అయితే సహాయం అందించినారు. సో ఢిల్లీలో ఏ రకంగా మీరు ఇక్కడ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తారు, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ని ఏ రకంగా పిలుస్తారని చెప్పేసి బీజేపీ కొంచెం కోపంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? జరుగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. అసలు ఇది రాజకీయమా, రౌడీయిజమా? రాజకీయం అంటే పాతకాలంలో రాజులు చేసేదాన్ని రాజకీయం అంటారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అట్లా ఉండటంలే. ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ పరిపాలన అని ఢిల్లీలో ధర్నా చేశాడు. దానికి కారణం ఎవరు? వాస్తవానికి లోకేష్ ఆయన యువగళం అనే పాదయాత్రలో పదే పదే చెప్పాడు, జగన్ రెడ్డి ఇంతకింతకు 10 రెట్లు ఉంటుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం, ఇట్లా బెదిరించిన సందర్భాలు మనం చూసాం పేపర్ల నిండా. పైగా నా దగ్గర రెడ్ బుక్ ఉంది, అందరి పేర్లు రికార్డ్ అవుతున్నాయి, మీ సంగతి చూస్తా అని. ఇది చూస్తే ఈ రాజ్యాంగం చదువుకున్న మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇది మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకునే వేదిక అనుకుంటున్నారా రాజకీయం అంటే, లేదా అసెంబ్లీ అంటే? లేకపోతే గెలిస్తే ఈ రాజ్యం మీ సొంత సొత్తు ఆస్తి అనుకుంటున్నారా? లేదా ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా పరిపాలించే బాధ్యత ఉంది అనుకుంటున్నారా? ఈయన ఆయన్ని సవాల్ చేస్తాడు, మీ సంగతి చూస్తా, పోలీసులు ఎవరెవరో ఇప్పుడు మాకు ఎగనిస్ట్గా డ్యూటీ ఎవరెవరు చేస్తున్నారు, మీ అందరి సంగతి చూస్తా అంటారు. ఈయన అంటాడు ఆ మాట. ఇట్లా అంటుంటే పాపం ఉద్యోగస్తుల గతి ఏమిటి? చెప్పిన మాట వినకపోతేనేమో మీరు సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏసీబీ అంటారు, ఏదన్నా చికా చేస్తారు. మీరు చెప్పిన మాట వింటేనేమో మీ అధికారం శాశ్వతం కాదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాడు చేస్తున్నాడు. అందువల్ల ఏదైనా ఈ రెడ్ బుక్ రాజకీయం అనేది, రెడ్ బుక్ విధానం అనేది రాజకీయాలలో మంచిది కాదు ఇది. ఓకే. కానీ ఏమవుతున్నదంటే ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాష్ట్రంలో అయితేనేమో ముఖ్యమంత్రి కావాలన్న తపన, కేంద్రంలో అయితేనేమో ప్రధానమంత్రి కావాలన్న తపన. మీరు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు అంటే మీ మద్దతుదారులు లేదా మీ మద్దతు పొందిన వాళ్ళు 50% కన్నా ఎక్కువ అసెంబ్లీలో గెలిస్తే మీరే ముఖ్యమంత్రి. మీ సొంతంగా చేత కాకపోతే ఇంకా ఇతర పార్టీలతో కలిపి కూడా చేయొచ్చు. ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో ఎక్కువ మందిని కల్పించుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రి అయితే నాకుండే అవకాశాలు ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి నేను సర్వసహా రాజునైపోతున్నా. ఈ రాష్ట్ర వ్యవస్థ మొత్తం నా చేతిలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నా మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇది మాది ఫెడరల్ వ్యవస్థ. మీరు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు, రాష్ట్రాల హక్కులను కారరాస్తున్నారు. అందుకోసం మీరు మా మీదకి ఈడీని పంపించడానికి వీల్లేదు, మా అవినీతిని మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకు? మీరు మాత్రం అవినీతి లేదా? ఇట్లా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం నా సొంత వ్యాపారం. ఇది అనేక పెద్ద పెద్ద వ్యాపారాలు మనం చూసాం. కాంట్రాక్ట్ అనేది ఒక పెద్ద వ్యాపారం, ఫ్యాక్టరీలు పెట్టుకోవడం పెద్ద వ్యాపారం, హాస్పిటల్స్, హోటల్స్ పెట్టుకోవడం కూడా, ఇవన్నీ రియల్ ఎస్టేటు, ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాపారాలు. కానీ వాటి అన్నిటికన్నా ఇది పెద్ద వ్యాపారం అనిపించలే. ఇప్పుడు మీరు ఒక 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఈ రాష్ట్ర ఓనర్షిప్ వస్తుంది.
ఓనర్షిప్పే అంటున్నారు దాన్ని. మీరు పదవులు అమ్ముకోవచ్చు, సీట్లు అమ్ముకోవచ్చు, కాంట్రాక్టులు అమ్ముకోవచ్చు, భూములు అమ్ముకోవచ్చు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని జైళ్ళలో పెట్టచ్చు, ఏదంటే చేయొచ్చు. మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ తలా ఒక పోస్ట్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఈ రాజ్యం అయిపోతున్నది. 4 కోట్ల మందికి జవాబుదారి కాదు, 4 కోట్ల మందిని పిక్కు తినే హక్కు ఓకే పొందుతున్నా నేను. ఎవరికి జవాబుదారీ కాదు, నన్ను ఎవరు అడుగుతారు? కేంద్రం అడగడానికి వీలు లేదు, ప్రజలకు అడిగే తాహత లేదు. అసలు నేను ఇంటర్వ్యూ ఇస్తేగా ఏదన్నా మాట్లాడితే మా పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. ఇది ఈ నిరంకుశత్వానికి దారితీసింది. నిరంకుశత్వం మాత్రమే కాదు, ఈ 60-70 మందిని గెలిపించుకుంటే ఈ రాష్ట్ర ఓనర్షిప్ వస్తుందన్న దీంతో 60-70 మందిని గెలిపించుకోవడం ఏం కష్టం? ఒక 25 మందికి ఏమో మంత్రి పదవులు ఇస్తానని పెట్టి కోర్ గ్రూప్ తయారైపోతాం. ఇంకా కావాల్సింది 40 మంది. తలా 25 కోట్లు పెట్టుబడి పెడదాం. పెట్టుబడి పెడితే 40 మందికి పెట్టినా కూడా 1000 కోట్లే. ఈ మొదటి 25 మందే పెట్టుకునేది, అంతా కలిపి ఒక 1000 కోట్లు. 1000 కాకపోతే ఇంకొక 25-30 మందిని పోటీ చేయించాలన్నా ఒక 1500-2000 కోట్లు. ఇంత పెట్టి నిజంగా 60 మందిని గెలిపించుకున్నాం అనుకో, ఇది చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. అట్లాగే తీరా మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఏం చేస్తున్నారు? 60 మంది వస్తే ఇది ఏమైనా ఇన్సెక్యూర్గా ఉంది, ఇందులో నుంచి కొంతమంది వెళ్ళిపోతే అంటే ఎందుకు పోతారు? మీరు బెనిఫిట్స్ ఇవ్వకపోతే, లేదా అవతల వాళ్ళు ఇంకేమైనా బెనిఫిట్ ఆశ చూపిస్తే నీతి నియమాలు ఏం లేవు కదా, వెళ్ళిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది. దీనికోసం ఏం చేస్తున్నారు? మిగతా అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ వాళ్ళను కూడా లాగేసుకోవడం అంటే ఎట్లా, ఎందుకు వస్తున్నారు? దీని నుంచి మీకు వ్యతిరేకంగానే నేను వేరే పార్టీలోకి పోయా, అక్కడ పోటీ చేశా, 10-20 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి వచ్చా. ఇప్పుడు ఎందుకు మీ పార్టీలోకి వస్తున్నా నేను? కారణం ఏమై ఉంటుంది చెప్పండి? అధికారంలో పార్టీ డబ్బులు ఇస్తుంది, 20-30 కోట్లు, దట్స్ ఆల్. లేదా అనేక అవకాశాలు ఇస్తుంది, సంపాదించుకునే అవకాశాలు ఇస్తుంది, లేదా పోస్టులు ఇస్తుంది, కాంట్రాక్ట్లు ఇస్తుంది, లేదా డైరెక్ట్గా డబ్బు ఇస్తుంది. ఇట్లా ఇచ్చిపుచ్చుకుంటూ పట్టుబడి వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్న సందర్భాలు లేవా? ఉన్నాయి. జేఎంఎం ముడుపుల కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ బక్కా జడ్సను, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య వీళ్ళ మీద పెట్టిన కేసుల దగ్గర నుంచి, మన బిఎల్ సంతోష్ వగైరా వాళ్ళ మీద పెట్టే కేసుల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే మా ఎమ్మెల్యేలు కొంటున్నారు, అమ్ముతున్నారనేగా ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఈ దరిద్రం ఏంటంటే ఈ 60 మందిని గెలిపించుకోవటం వల్ల ఈ రాష్ట్రం నాదైపోతుందని అనుకుంటున్నారు కదా. ఇది చాలా గొప్ప తెలివితేటలని, రాజకీయ చతురత అని ప్రజలు కూడా అమాయకంగా పొగుడుతున్నారు. భలే పవర్ఫుల్ అయిపోయిందిరా పార్టీ అని. పవర్ఫుల్ అయిపోతుంది మాట కరెక్టే, మరి ప్రజల గతి ఏంటి? ప్రజల మీద అన్యాయం జరుగుతుంటే మీరు చట్టసభల్లో విపరీతమైన పన్నులు వేయటం మొదలు పెడతారు. ఇంటి పన్ను పెంచుతారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచుతారు, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి విపరీతమైన దోపిడీ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు, వ్యాట్ పెంచుతారు, వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ అన్నీ పెంచుతుంటారు. కానీ పెంచొద్దు అని అసెంబ్లీలో అడిగే నాదుడేది? అందరూ మీ దాంట్లోనే చేరిపోతే ప్రజల సంక్షేమాన్ని గురించి ప్రశ్నించే నాదుడేడి? అందువల్ల ఇది నిరంకుశానికి దారితీయదా? ఇది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతే కాదు, అసలు రాజ్యాంగ పద్ధతి కూడా ఇది కాదు. అనేక సార్లు నేను చెప్పాను మీకు, నేను రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక పుస్తకం రాశాను. తెలుగులో భారత ప్రజల మగు మేము అని రాశాను. హిందీలో భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధానాన్ని ఒకటి రాశాను. ఇవన్నీ కూడా ఇవాళ ఆన్లైను, ఫ్లిప్కార్ట్, కోబో, అమెజాను, ప్రపంచం అంతా అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది కొన్ని చదువుతూనే ఉన్నారు. ఎందుకు? ఇదేదో భారతదేశం అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం అని రాసిన మహానుభావుడు అంబేద్కర్ మహాశయుడు. ఇన్ని అని మనం పొగడతలో చెప్పుకుంటున్నాం. మరి ఇన్ని విశేషణాలు కలిగినటువంటి ఈ దేశంలో రాజకీయ అస్థిరత ఏమిటి, అవినీతి ఏమిటి, అనిశ్చిత ఏమిటి, ఈ కులమత ఘర్షణలు ఏంటి, ఆర్థిక అసమానతలు ఏంటి, ఈ టెర్రరిజం ఏంటి, ఉగ్రవాదం ఏంటి, తీవ్రవాదం ఏంటి, ఇవన్నీ అనేక రాష్ట్రాలు ఈ దేశం నుంచి విడిపోతాము అని మా గతంలో బోలెడన్ని పోరాటాలు చేశారు.
ఆర్ముడ్ పోరాటాలు చేశారు, సైనికులతో అణిచివేశాం. అందులో భాగంగానే ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. అంటే భారతదేశం రాజకీయం సుస్థిరంగా ఉందని మీకు అనిపిస్తున్నదా? లేదు. ఏ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఏ ప్రధానమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఎందుకు? సింగిల్ సీట్ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతున్నారు, సింగిల్ సీట్ మెజారిటీతో ప్రధానమంత్రి అవుతున్నారు. మీ దగ్గర నుంచి 2 మెంబర్లను నేను కొనుక్కుంటే మీ బదులు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, మీ బదులు నేను ప్రధానమంత్రి అవుతున్నా. ఆ కొనుక్కున్న 2 మెంబర్లను ఎంత కొనుక్కుంటా? అవసరమైతే ఒక్కొక్కటి 1000 కోట్లు ఇచ్చి కొనుక్కుంటా. ఈ దేశం నాదైపోతుంది కదా. ఇది చాలా తప్పుడు విధానం ఇది. ఎందుకంటే నలుగురు కలిసి చేసినంత మాత్రాన ఒక చెడ్డ పని మంచిది అవ్వదు. అట్లా గినక అయితే గ్యాంగ్ రేపు చట్టబద్ధం అవ్వాలి. బట్ దట్స్ నాట్ ట్రూ. భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అయ్యే తీరు ఇది కాదు, కానీ పొలిటికల్ వ్యాండేటా పరిపాలన చేసే తీరు ఇది కాదు. ఇవి ఎక్కడున్నాయంటే మీకు అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవడం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది. అట్లాగే మెజారిటీ కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి పదవి పోవడం అనేది అక్కడ ఆర్టికల్ 130 క్లాస్ 5లో ఉంది. పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవడం ఆర్టికల్ 91లో ఉంది. మెజారిటీ కోల్పోతే ప్రధానమంత్రి పదవి కోల్పోవడం ఆర్టికల్ 95లో ఉంది. అవి భారత రాజ్యాంగం ఆర్టికల్ 75లో కానీ ఇక్కడ 160లో కానీ లేవు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నారు, 3 కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఆర్టికల్ 54, 55 కింద. అది కూడా విప్పు కూడా జారీ చేయకుండా. అది నిజమైన నిఖార్స్ అయినటువంటి ఎన్నిక. భారతదేశంలో ఎన్నికైన కార్యనిర్వాహకాధికారి రాష్ట్రపతి ఒక్కడే. అందువల్ల ఈ దేశం యూనిటరీ, ఫెడరల్ కూడా కాదు.